సో మన నెక్స్ట్ టాపిక్ థర్డ్ టాపిక్ ఫంక్షనల్ కీస్. F1 యూనివర్సల్ హెల్ప్, F2 రీనేమ్ చెప్పాం కదా ఇంతకు మునిపే. రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ అయినా చేయొచ్చు, లేదా ఫంక్షనల్ కీస్లో F2 అయినా యూజ్ చేయొచ్చు. F3 ఏంటి అంటే కంట్రోల్ F ఫైండ్ ఏ వర్డ్, లేదా ఫంక్షనల్ కీస్లో F3 యూజ్ చేస్తే కూడా ఫైండ్ ఫైల్ ఆర్ ఫోల్డర్. మామూలుగా ఏంటి, ఒక ఫైల్లో వర్డ్ని మనము సెర్చ్ చేయాలంటే కంట్రోల్ F. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మనము మై కంప్యూటర్లో ఉన్నామనుకోండి, మై కంప్యూటర్లో ఉంటే కనుక మన ఫైల్స్ ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి ఇలా ఉంటుంది కదా. ఈ సర్చింగ్ ఎలాగా అనేది మనము ఇక్కడ సెర్చ్ చేసుకుంటాం. ఏంటది షార్ట్కట్కి మనకు సర్చ్ ఏ ఫైల్ F3. ఓకే, F4 ఏంటంటే ఇక్కడ రిపీట్ ద లాస్ట్ స్టెప్ అని ఉంది. అది రిపీట్ ద ప్రీవియస్ యాక్షన్ అంటే అండు అండి. ఇక్కడ ఓన్లీ F4 ఇస్తే మాత్రం ఏం జరగదు, ఇక్కడ మిస్టేక్ ఉంది. మనం ఆల్ట్ ప్రెస్ చేసుకొని ఆల్ట్ F4 ఇస్తే క్లోజ్ ఏ ఫైల్. ఓకే, ఆల్ట్ F4. నెక్స్ట్ F5 అంటే నార్మల్గా కంప్యూటర్స్లో మనం ఏంటంటే F5 ప్రెస్ చేసినప్పుడు ఇలాగ ఉన్నప్పుడు F5 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే రీఫ్రెష్ అవుతుంది. అదే రైట్ క్లిక్ ఇచ్చి కూడా ఇక్కడ మనం చూస్తాం చూడండి, రీఫ్రెష్ అని చెప్పి. ఇదే రీఫ్రెష్ F5 తోటి. అదే కనుక మనకు పవర్ పాయింట్లో ఉన్నప్పుడు మనం F5 కనుక ప్రెస్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుందన్నమాట. ఓకే, ఇలాగ ఫుల్ స్క్రీన్తో మనము చూసుకోవచ్చు ఇక్కడ పవర్ పాయింట్లో ఉన్నప్పుడు F5 ప్రెస్ చేస్తే. ఆర్ మనము ఇంకొక ప్లేస్లో ఎక్కడది నోట్ ప్యాడ్లో కనుక మనము ఇప్పుడు మన నోట్ ప్యాడ్కి వెళ్దాం. ఇప్పుడు ఫంక్షనల్ కీస్ ఇది కదా, ఫంక్షనల్ కీస్ F1 to F12 ఫంక్షనల్ కీస్ అండి. దీంట్లో మనము ఇప్పుడు F5 ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే డిస్ప్లే ద డేట్ అండ్ టైం. అంటే F5 అనేది నార్మల్గా కంప్యూటర్లో ఉన్నప్పుడు రీఫ్రెష్, పవర్ పాయింట్లో ఉన్నప్పుడు ఫుల్ స్క్రీన్, నోట్ ప్యాడ్లో ఉన్నప్పుడు ఏంటంటే డేట్ అండ్ టైము డిస్ప్లే చేస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా యూజ్ అవుతూ వస్తుంది చూడండి ఫంక్షనల్ కీస్లో. ఓకే, F6 అనేది ఏంటంటే స్టైల్ అండ్ ఫోటోషాపీలో మనం ఫోటోషాప్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. F7 ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్కి. ఇక్కడ ఒక మ్యాటర్ టైప్ చేద్దామండి మనము. ఈజ్ ఎలక్ట్రికల్ స్పెల్లింగ్ తప్పుకూడదాం. అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్పెల్లింగ్ కింద రెడ్ లైన్ వస్తుంది చూడండి. రెడ్ లైన్ అంటే ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అంటానికి, గ్రీన్ లైన్ ఉంది అంటే గ్రామర్ మిస్టేక్స్. ఇప్పుడు కనుక మీరు F7 క్లిక్ చేస్తే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ వస్తుంది. ఓకే, ఇది ఇక్కడ మీరు కరెక్ట్గా స్పెల్లింగ్స్ ఇక్కడ ఇవ్వచ్చు, లేదా ఇగ్నోర్ ఇచ్చినా ఇగ్నోర్ అయిపోతుంది అనమాట. ఇది స్పెల్ అండ్ గ్రామర్ F7. ఓకే, ఇక్కడ మనము ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేసుకొని మ్యాటర్ టైప్ చేసుకొని మనం సేవ్ చేయలేదండి ఫైల్ని. సేవ్ చేయకుండా కనుక మనం క్లోజ్ చేస్తే ఇలాగ 3 ఆప్షన్స్ వస్తాయి. సేవ్ చేయాలా, డోంట్ సేవా, లేదా ఈ విండో ఇలా వచ్చింది కదా దీన్ని క్యాన్సిల్ చేయాలనే ఆప్షన్ కూడా వస్తుంది. ఓకే, ఇది కూడా అబ్జర్వ్ చేసుకోండి. క్లోజ్ చేసేద్దాం, డోంట్ సేవ్ అవసరం లేదు. F8 ఏంటంటే సేఫ్ మోడ్ ఉంటుంది. F9 ట్రాన్స్పరెన్సీ, ఐ థింక్ ఇది కూడా ఫోటోషాప్లో యూజ్ అవుతుంది. F10 అంటే సెలెక్ట్ ఫైల్ మెను, అంటే ఆల్ట్ F ప్రెస్ చేసినప్పుడు ఒకటే జరుగుతుంది. ఓకే, ఇదిగోండి ఇలాగా ఆప్షన్స్ అన్నీ మీకు ఇలాగా యాక్టివేట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారా SA ఇలా వచ్చే చూడండి. ఇలాగా ఆల్ట్ F ప్రెస్ చేసినప్పుడు ఏదైతే జరుగుతుందో మీకు F10 ఇచ్చినప్పుడు కూడా సేమ్ అదే యాక్షన్ ఉంటుంది. ఓకే, F11 ఫుల్ స్క్రీన్ అన్నారు కానివ్వండి, ఈ ఫుల్ స్క్రీన్ ఎక్కడ అనేది మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. నేను వర్డ్ నోట్ ప్యాడ్లో ఫుల్ స్క్రీన్ రావడానికి ట్రై చేశాను, రాలేదు. ఓకే, పవర్ పాయింట్లో మాత్రం ఏంటంటే F5 ఇస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది. సేవ్ యాజ్ మనం ఇంతకు చెప్పుకున్నాం కదా, F12 సేవ్ యాజ్. ఫంక్షనల్ కీస్లో F12 అయినా ఇవ్వచ్చు, లేదా షార్ట్కట్కి Ctrl+Shift+S ఇచ్చినా కూడా సేవ్ యాజ్ వస్తుంది. ఓకే, ఇది ఫంక్షనల్ కీస్ తోటి టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం.